ఆరాధనంటే తీసుకోవడానికి నువ్వు వస్తలేవు, నీవు ఇవ్వడానికి వస్తున్నావు. అనేక రకములైన నీ మంచితనాన్ని 10 మంది ప్రజలకు పంచడానికి వస్తున్నావు గనక నీకున్నటువంటి కుంటి సాకును ప్రక్కన పెట్టి భగవంతునికి ఇవ్వడానికి నువ్వు ఆరాధనలో పాలు పొందడము నేర్చుకో. When we say it is worship, it is a personal relationship with God. భగవంతునితో నీకున్నటువంటి సంబంధం, భగవంతుడు నీకు చేసిన మేళ్లను నిజముగా త్రికరణ శుద్ధితో నువ్వు జ్ఞాపకం చేసుకొని, దేవా నువ్వు ఈ మేలు చేసి ఉండకపోతే ఈ రోజు నేను సజీవునిగా ఉండను అన్న దృఢ సంకల్పం నీకు కలిగించబడితేనే ఆరాధనలో పాలు పొందు. అంతరాత్మ మిమ్మల్ని ఆజ్ఞాపించనివ్వండి. లెట్ ఇట్ స్పీక్ టు యూ. నిజంగా భగవంతుడు మేలు చేసినాడు నువ్వు భావిస్తే ఆరాధనకు పరిగెత్తుకొని శీఘ్రముగా ఆయన సన్నిధిలోనికి వచ్చి నువ్వు కనపడాలి. దిస్ ఇస్ అ వర్టికల్ రిలేషన్షిప్, నీకు పైన పరమేశ్వరునికి మధ్యలో ఉన్న సంబంధం. సెకండ్ ఏంటంటే ఆరాధన నీకు దేవుని యొక్క భక్తులకు మధ్యలో ఉన్నటువంటి అనుసంధానం. యు ఆర్ కమింగ్ టు చర్చ్ టు బిల్డ్ ద రిలేషన్షిప్ విత్ అదర్స్, to partake in the life mission ministry of others. వర్షిప్ అనే పదం వర్త్ సైపే అనే ఓల్డ్ సాక్సన్ పదంలో నుంచి ప్రాణం పోసుకుంది. అనగా దానికి అర్థం ఏంటనంటే అర్హుడైనటువంటి వానిని ఆరాధించడమే ఆరాధన. అర్హుడైనటువంటి వాడిని, అర్హత కలిగినటువంటి ఆది దేవుని ఆరాధించడమే ఆరాధన. when you feel that it is legitimate, he is worth, భగవంతుని ఆరాధించడానికి ఆయన అర్హుడు అని భావిస్తే ఒక్క క్షణము కూడా ఆలస్యం చేయకుండా ఆయన సన్నిధానంలోనికి పరిగెత్తుకొని రావడమే ఆరాధన.